గోదావరి స్పెషల్ కర్రీ సేర్మన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామా. హాయ్ అండి అందరికీ, నేను మీ రాజమండ్రి కోడలపిల్ల రమ్య వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో సేర్మన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామా. ఈ కర్రీకి ఆయిల్ అయితే ఎక్కువ తీసుకోవాలండి. నేను వీడియోలో తీసుకుంటున్నాను కదా, నేనైతే 7 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ అయితే తీసుకున్నాను. ఆయిల్లో ఎప్పుడైతే సేర్మన్ బాగా మగ్గుతుందో అప్పుడే నీచు స్మెల్ రాకుండా ఉంటుంది. మీరు కూడా ఆయిల్ అయితే ఎక్కువ తీసుకోండి. ఆయిల్ హీట్ అయ్యేటప్పటికల్లా ఓ 2 పెద్ద సైజు ఉల్లిపాయలను అయితే కచ్చాపచ్చాగా చేసుకుని పెట్టుకుందాము. అదిగోండి 2 పెద్ద సైజు ఆనియన్స్ నేను కచ్చాపచ్చాగా చేసుకుని ఒక 6 పచ్చిమిరకాయలను అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఆయిల్ అయితే వేసేసాను. ఆయిల్లో బాగా మగ్గాలి అవి. ఆయిల్లో బాగా మగ్గి ఆనియన్ స్మెల్ మొత్తం పోవాలండి. అప్పుడే బాగుంటుంది కర్రీ ఏదైనా సరే. ఆనియన్స్ అయితే బాగా మగ్గుతున్నాయండి ఆయిల్లో. మనం సేర్మన్ కడుక్కున్నప్పుడు కూడా బాగా కడుక్కోవాలండి. చాలా నీచు స్మెల్ అయితే ఉంటుంది, ఇసుక కట్ట ఉంటుంది. చూసుకుని బాగా నీట్గా అయితే కడుక్కొని. ఇది సేర్మన్ అనేది మనకి గోదావరి స్పెషల్ అండి. అది వర్షాకాలంలో ఎర్ర గోదావరి వచ్చినప్పుడే దొరుకుతుంది ఇది. అందుకని ఇయర్లో ఒకసారైనా తినాలి, అది చాలా మంచిది. అయితే సేర్మన్ కర్రీ ఒకసారి మీరు కూడా తిని చూడండి ఈ స్టైల్లో. చాలా అంటే చాలా బాగుంటుంది. ఆయిల్లో బాగా మగ్గినాయి ఆనియన్స్ అయితే. ఇప్పుడు పసుపు ఒక స్పూన్, ఒక 3 స్పూన్స్ అయితే కారం వేసుకుందాం. కారం ఎక్కువ వేసుకోండి. ఏ ఏ నాన్ వెజ్ కర్రీకైనా కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. సాల్ట్ తగినంత వేసుకోండి మీరు. నేను కూడా తగినంత వేసుకున్నాను. బాగా ఒకసారి కలుపుకొని, ఎర్ర గోదావరి వచ్చినప్పుడే దొరుకుతుందండి ఇది. మీరు అందరూ ఒకసారి ట్రై చేసి చూడండి. అది కూడా నేను చేసిన స్టైల్ అయితే చేసుకుని చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకుని తింటారు మీరు. సేర్మన్ కర్రీ మన గోదావరి స్పెషల్ అండి అది. కర్రీ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే దాంట్లో మనం జీలకర్ర, ఎల్లుల్లిపాయ మసాలా ముద్ద వేసుకుందామండి. జీలకర్ర, ఎల్లుల్లిపాయ, గసగసాలు కలిపి పేస్ట్ చేసుకున్నానండి నేను. అదైతే వేయండి. వేసి ఒక్కసారి బాగా కలుపుకుని ఆ తర్వాత కొంచెం మగ్గనించి మీ రాజమండ్రి కోడలపిల్ల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదండి. కొంచెం గ్యాప్ అయితే వచ్చిందండి, వీడియోస్ చేయడం కుదరట్లేదు అసలు. ఈసారి నుంచి గ్యాప్ రాకుండా చూసుకుంటాను. మీ రాజమండ్రి కోడలపిల్ల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ అండి, నన్ను సపోర్ట్ చేయాలండి. మీరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. సేర్మన్ అయితే వేసుకుందామండి. అదిగోండి బాగా క్లీన్ చేసి పెట్టుకున్న సేర్మన్ అయితే వేసుకుని ఒక్కసారి అలా కలుపుకుందామండి. ఎక్కువ కలపకూడదండి, అది చిన్ని చిన్ని చేపలు కదా, బాగా ముక్కల కింద అయిపోతాయి. ఎక్కువ అయితే కలుపుకోకూడదండి. ఆయిల్ అయితే బాగా ఎక్కువ వేసుకోండి, అప్పుడే నీచు స్మెల్ రాకుండా ఉంటుంది. ఆయిల్ తక్కువ వేసుకున్నారంటే మీరు కనుక నీచు స్మెల్ అయితే వస్తుంది. కడుక్కున్నప్పుడు కూడా బాగా నీట్గా వాష్ చేసుకోండి. ఇసుక గట్ట ఉంటుంది, ఇసుక నాచు అవన్నీ ఉంటాయి. చిన్ని చిన్ని చేపలు కదా, బాగా నీట్గా వాష్ చేసుకుని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక్కసారి అలా కలుపుకొని ఉప్పు, కారం, మసాలా అంతా దానికి చేపలకు పట్టాలి కదా, అలా కలుపుకొని. వాటర్ కూడా ఎక్కువ వేసుకోకూడదండి కర్రీలో. వాటర్ అసలు వేసుకోకూడదు, తక్కువ వేసుకోవాలి. వాటర్ తక్కువ వేసుకుంటేనే కర్రీ బాగుంటుంది. మీ రాజమండ్రి కోడలపిల్ల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా చాలా నేను అందిస్తాను మీకోసం. ఇప్పుడు ఒక లోటాలో సగం నీళ్ళు అయితే వేసుకుందాం. దాంట్లో హాఫ్ లోటా వాటర్ అయితే వేసుకుని బాగా కలుపుకోండి. గుమ్మగుమ్మలాడే సేర్మన్ కర్రీ రెడీ.
ఈ వీడియోస్ అయితే మీకు నచ్చినట్లయితే నన్ను సబ్స్క్రైబ్ చేయండి, నన్ను కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్. ఇలాంటి మంచి వీడియోస్ ఇంకా మీకు చాలా చాలా అందిస్తాను. గోదావరి స్పెషల్ కర్రీస్, గోదావరి వ్యూస్, ఇంకా రాజమండ్రి అందాలు, ఇంకా చాలా 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 చేయాలనుకుంటున్నానండి. మీ సపోర్ట్ నాకు చాలా చాలా అవసరం. గుమగుమలాడే చైర్మన్ కర్రీ రెడీ. ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియో లైక్ చేయండి. సరే, మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. ఈ చైర్మన్ కర్రీ మాత్రం ఈ వర్షాకాలంలో చేసుకుని తినండి, చాలా బాగుంటుంది. గుమగుమలండి రెడీ అయిపోయింది. సరే అయితే బాయ్ అండి అందరికీ.